Hello everyone, welcome to Civil Index. This video lecture is pressure and its measurements part 2. ఈ పార్ట్ 2 కి సంబంధించిన బేసిక్స్ నేను పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ పార్ట్ 2. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ 13th క్వశ్చన్. 12 క్వశ్చన్స్ నేను పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13. In a cylindrical vessel, water is stored up to a depth of 400 mm and over the water an oil weighing of 8.8 kilonewton per meter cube is stored to a further height of 500 mm. What is the pressure at the bottom of the vessel? సో ఒక వెజిల్ ఉంది. ఈ వెజిల్ లో 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి స్టోర్ చేసి పెట్టారు. మొదటిది బాటమ్ వచ్చేసి వాటర్, రెండవది ఆయిల్ అండి. ఈవెన్ దో ఆయిల్ మీరు బాటమ్ లో పెట్టి వాటర్ ని పైన పెడదాం అనుకున్నా కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ ఆయిల్ విల్ రీచ్ ద టాప్ బికాస్ ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ డెన్సిటీ విల్ బి లెస్ దాన్ ద వాటర్. ఎవరికైతే ఏ లిక్విడ్ కి అయితే తక్కువ యూనిట్ వెయిట్ కానీ వెయిట్ కాంపోనెంట్ కానీ ఉంటుందో వాళ్ళు పైకి రీచ్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆయిల్ అనేది వాటర్ లో సస్పెండ్ అవ్వడం, టాప్ సర్ఫేస్ పైన సస్పెండ్ అవ్వడం. ఓకే, సో ఆయిల్ యొక్క డెప్త్ వచ్చేసి 500 mm అండ్ వాటర్ డెప్త్ వచ్చేసి 400 mm. ఆయిల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వెయింగ్ అంటే యూనిట్ వెయిట్ ఇచ్చాడు 8.8 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అండ్ వాటర్ వెయిట్ లెటస్ టేక్ ఆన్ అండ్ యావరేజ్ గా అంటే అప్రాక్సిమేట్ గా 10 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ తీసుకుందాం. బట్ యాక్చువల్ వాల్యూ ఇస్ 9.81 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, లెటస్ టేక్ నౌ ఐ రిక్వైర్డ్ ప్రెషర్ ఎట్ దిస్ లొకేషన్. ఇక్కడ ప్రెషర్ కావాలి. సో ప్రెషర్ ఇప్పుడు ఎవరెవరి వల్ల వస్తుంది? ఒకటి ఆయిల్ వల్ల వస్తుంది, రెండోది వాటర్ వల్ల వస్తుంది. ఆయిల్ వల్ల ఎంత వస్తుంది అంటే గామా ఆఫ్ ఆయిల్ ఇంటూ హెచ్ ఆఫ్ ఆయిల్ ప్లస్ గామా ఆఫ్ వాటర్ ఇంటూ హెచ్ ఆఫ్ వాటర్. సో ఆయిల్ యొక్క లిక్విడ్ కాలం హైట్ ఎంత? 0.5 మీటర్. వాటర్ యొక్క లిక్విడ్ కాలం హైట్ ఎంత? 0.4 మీటర్. సో 8.8 ఇంటూ 0.5 ప్లస్ 10 ఇంటూ 0.4. సో 8.8 ఇంటూ హాఫ్ అంటే 4.4 ప్లస్ 10 ఇంటూ 0.4 అంటే 4 విచ్ ఈస్ 8.4 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. చూడండి, యూనిట్ వెయిట్స్ అన్ని కూడా కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ లో ఇచ్చాడు. ఇంటూ మీటర్, ఇదిగోండి ఈ మీటర్ పోతే మీటర్ స్క్వేర్, కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. 10 మీటర్ ఆఫ్ వాటర్ కాలం ఈక్వల్ టు, ఒక వాటర్ కాలం హైట్ ఎంత ఉందంట? 10 మీటర్ ఉంది ఇలా. ఓకే, ఇదంతా కూడా 10 మీటర్. ఈ 10 మీటర్ వాటర్ కాలం అనేది ఇక్కడ ఎంత ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది? సేమ్ ఫార్ములా, హైడ్రోస్టాటిక్ లా ఫార్ములా, గామా ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఆఫ్ వాటర్. గామా ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఆఫ్ వాటర్. గామా ఆఫ్ వాటర్ ఎంత అంటే 10 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ లిక్విడ్ కాలం హైట్ ఎంత? 10 మీటర్ కాబట్టి 100 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్, the ratios of pressure between 2m and n located at depths of 2 meter and 8 meter points below a constant level of water tank. Let us take a constant level of water tank as our free liquid surface. ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ m ఉంది, ఇంకొక పాయింట్ n ఉందండి. ఈ m అనేది ఏమో 2 మీటర్ డిస్టెన్స్ లో, n అనేది ఏమో 8 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రెషర్స్ ఆఫ్ m టు ద n? ఇది అడుగుతున్నాడు. సో మీరు చూడండి, ఈ టోటల్ ట్యాంక్ అనేది ఒకే ఒక లిక్విడ్ తో నింపి ఉంది. అది కూడా వాటర్ అనుకుందాం, ఆర్ఎల్స్ ఎనీ గామా. సో గామా ఇంటూ 2 మీటర్ బై గామా ఇంటూ 8 మీటర్. సో గామా cancel, which is 1/4. So see here, pressure is vary with Z only. Okay, pressure vary with Z only for given fluid. Okay, ప్రెషర్ అనేది డెప్త్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే Pn, ప్రెషర్ ఎట్ n is 4 times ఆఫ్ ప్రెషర్ ఎట్ m. అంటే m దగ్గర ఉండే ప్రెషర్ కన్నా n దగ్గర ఉండే ప్రెషర్ 4 times ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ డెప్త్ కి వెళ్ళే కొద్ది ప్రెషర్ పెరుగుతుంది కదా. సో ఆన్సర్ విల్ బి 1:4. ఈజ్ డి ఈజ్ యువర్ ఆప్షన్. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ సార్ వర్టికల్ గా మీరు
ఇలా తీసుకుంటున్నారు. మరి ఈ 2 మీటర్ లెవెల్లోనే ఇక్కడ సమ్ 1 పాయింట్ ఉంది, ఇక్కడ 2 పాయింట్ ఉంది, ఇక్కడ 3 పాయింట్, ఇక్కడ 4 పాయింట్, ఇక్కడ 6 పాయింట్, సమ్ 5 పాయింట్ ఉంది. సో పాయింట్ 1 దగ్గర ఎంత ఉంటుంది, 2 దగ్గర. సో అన్నీ కూడా సేమ్ ప్రెషర్ ని కలిగి ఉంటాయి, విచ్ ఈజ్ P2 మీటర్ గామా ఇంటూ 2 మీటర్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రెషర్ వేరియేషన్ ఓన్లీ ఇన్ వర్టికల్ డైరెక్షన్. ఎందులో ఉంటుందంట, ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ లో ఉంటుంది, బట్ నాట్ ఇన్ హారిజాంటల్ సర్ఫేస్. హారిజాంటల్ సర్ఫేస్ లో ఎలాంటి ప్రెషర్ వేరియేషన్ ఉండదు. ఈ అప్లికేషన్ హారిజాంటల్ లో ఎలాంటి ప్రెషర్ వేరియేషన్ ఉండదు అన్నది మనకు మానోమీటర్స్ లో యూజ్ అవుతుంది. వర్టికల్ వేరియేషన్ మాత్రమే తీసుకోవాలి, హారిజాంటల్ వేరియేషన్ తీసుకోకూడదు అనే horizontal lane same pressure will be there. Okay, right. Next question number 16. The pressure in meters of oil of specific gravity 0.8 which is equivalent to 80 meters of water. Okay, water height ఇచ్చాడు ఎంత, 80 meters అని ఇచ్చాడు. 80 meter of water ఇచ్చాడు. మీకు ఆబ్వియస్ గా గామా ఆఫ్ వాటర్ తెలుసు ఎంత అండి, 10 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో తను అడుగుతుంది ఈక్వాలెంట్ హెడ్ లిక్విడ్ హైట్ ఆఫ్ ఆయిల్ అడుగుతున్నాడు. ఓకేనా, బట్ యూ రిక్వైర్డ్ ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ, సారీ ఆయిల్ యూనిట్ వెయిట్ కావాలి అంటే మీకు తెలుసు ఏంటి, ఎస్ ఇంటూ గామా డబ్ల్యూ చేస్తే మీకు ఆయిల్ యొక్క యూనిట్ వెయిట్ వస్తుంది. ఎస్ ఇచ్చాడు 0.8, గామా డబ్ల్యూ ఎంత అండి 10, సో విచ్ ఈస్ 8 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో pressure of water is equal to gamma W into HW, which is equivalent to oil pressure also, gamma of oil into H of oil. So దీన్ని మీరు ఇలా రాయొచ్చు, gamma of water into H of water is equal to S into gamma of water into H of oil అని రాస్తే సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో HW is equal to S into H oil అని కూడా రాయొచ్చు. So height of oil is equal to some height of water ఎంత అండి 80 by 0.8 which is 100 meters is the answer. Okay, so my intention was, చూడండి ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ 1 ఉన్న ఒక లిక్విడ్ హైట్ h1 ఉంది, అదే విధంగా స్పెసిఫిక్ గ్రావిటీ 2 ఉన్న లిక్విడ్ కి ఎంత హైట్ కావాలి అంటే ఇది మీ ఫార్ములా, P by gamma W is equal to S1 H1 is equal to S2 H2. ఓకే, ఎలా రాశానంటే గామా 1 H1 is equal to గామా 2 H2 కదా, సో దీనిని ఇలా రాయచ్చా, S1 గామా W H1 S2 గామా W H2. సో ఇవి పోతే S1 H1 is equal to S2 H2. సో చూడండి ఇప్పుడు నేను చెప్పిన 13, 14, 15, 16 ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక 20 టైమ్స్ అడిగాడు, అంటే ఈ న్యూమరికల్స్ అని 20 టైమ్స్ అడిగాడు. చాలా సింపుల్ న్యూమరికల్స్ ఉంటాయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, విచ్ ఈస్ హయ్యర్ హెడ్, అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఎక్కువ ప్రెషర్ ని, ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటుంది అని. సో ప్రెషర్ ఆఫ్ ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ మెర్క్యూరీ ఇచ్చాడు కదా, గామా ఆఫ్ మెర్క్యూరీ ఇంటూ height of mercury which is 136, అంటే 13.6 into 10 తీసుకుందాం ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాయి కదా. అండ్ 33 ఇంచెస్ అంటే 1 inch is equal to 2.54 సెంటీమీటర్ లో అగైన్ కన్వర్ట్ ఇంటూ మీటర్. ఓకే, నెక్స్ట్ 13.136 into this will become ఎంత అవుతుంది చూడండి, 33 into 0.254 అంటే ఇంచుమించుగా 0.8 అవుతుంది. ఓకేనా, అప్రాక్సిమేట్ గా పెట్టేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ బి, పిబి, ప్రెషర్ డ్యూ టు ఆప్షన్ బి ఈజ్ గామా ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఆఫ్ వాటర్. గామా ఆఫ్ వాటర్ ఎంతండి 31.10 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ హైట్ ఆఫ్ వాటర్ చూడండి ఎంత ఇచ్చాడు, 31.6 ఫీట్స్ ని మళ్ళీ మీరు ఇంచెస్ లోకి మార్చండి, 12 ఇంచెస్, అగైన్ 12 ఇంచెస్ ని దీనిలోకి మార్చండి, మారిస్తే ఆన్సర్ చెక్ చేయండి. సో
పీసీ 1.013 kg ఫోర్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మీ కన్వర్షన్ చూడండి, 1 kg force is equal to 10 newtons and 1 centimeter square is equal to 10 power minus 4 meter square. కాబట్టి 1.013 into 10 newtons by 10 power minus 4 meter square, it will become 101.3 kilo pascal. Okay, next PD, pressure due to option D is this, gamma of mercury into height of mercury. Okay, so gamma of mercury into height of mercury, gamma of mercury ఎంతనో చూడండి, ఎంత 136 into height of mercury 0.756. okay, so this is atmospheric pressure. okay, and this is 136.0.756. మీకు ఏం చెప్పాను, height of mercury for the atmospheric pressure is 760 mm కదా, అంటే 760 mm కన్నా వీళ్ళు తక్కువ ఉన్నారు, 756 ఉన్నారు. కాబట్టి ఆప్షన్ సి కన్నా ఆప్షన్ డి చిన్నది, ఆప్షన్ డి చిన్నది. నెక్స్ట్ కమ్ టు దిస్ కేస్, 31.6 into 12 into 2.54 చేస్తే అది 10.33 కన్నా తక్కువ వస్తుంది. సో దిస్ వాల్యూ ఈస్ లెస్ దాన్ ఈవెన్ బి. ఓకే, ఈ వాల్యూ చూడండి 0.8 అంటే 800 mm. మనకు కావాల్సింది ఎంత, 760 mm కదా, కంపారిజన్ కి 101 కావాలి అంటే 760 mm హెచ్జీ కావాలి. సో 800 mm కావాలి కదా, సో 800 mm ఉంది అంటే ఆబ్వియస్ గా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆప్షన్ ఏ విల్ కాజ్ మోర్ ప్రెషర్ ఓవర్ ద given options. Okay, question number 18, when a fluid at rest, the fluid pressure at any point in its same in all directions, this law is called, right? So ఒక ఫ్లూయిడ్ కనుక రెస్ట్ లో ఉంటే, ఈ ఫ్లూయిడ్ పైన మనకు కంప్రెసివ్ ఫోర్సెస్ పనిచేస్తాయి 3 డైరెక్షన్స్ లో. దిస్ కంప్రెసివ్ ఫోర్సెస్ కాల్డ్ as P. This compressive all directional pressure is same. That's why we introduce the bulk modulus property. Okay, so ఈ ఆల్ డైరెక్షన్స్ లో ఉన్న ప్రెషర్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఈ లాని మనం ఏమంటాము అంటే పాస్కల్స్ లా అంటాం. పాస్కల్స్ లా వ్యాలిడ్ ఫర్ ద రెస్ట్ కండిషన్స్. దేనికి వ్యాలిడ్ అండి, రెస్ట్ కండిషన్స్ కి వ్యాలిడ్. సో ఆన్సర్ విల్ బి ఏ. నెక్స్ట్, Pascal's law states that pressure at a point is equal in all directions when fluid is at rest. Option A is the correct one for the 19th question. Next, pressure at a point in fluid is not equal. For suppose ఒక ఫ్లూయిడ్ పైన ప్రెషర్ అనేది ఈక్వల్ గా లేదనుకోండి, ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది, బట్ ఈ డైరెక్షన్ లో P ప్లస్ సమ్ x ఉంది. సో ఈ డైరెక్షన్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫ్లూయిడ్ అనేది రెస్ట్ లో ఉండదు. ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ లేవు కదండి. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఇప్పుడు P ప్లస్ ఎక్స్, ఇటు P ఉంది, ఇటు P ప్లస్ ఎక్స్ ఉంది, కాబట్టి ఈ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఇటు డ్రాగ్ అవుతుంది అంటే ఆబ్వియస్ గా మనకు అక్కడ ఏం జరుగుతుంది, మూమెంట్ అనేది వస్తుంది. మూమెంట్ వస్తుంది అంటే మనకి ఏం డెవలప్ అవుతుంది, షియర్ డెవలప్ అవుతుంది. షియర్ ని రెసిస్ట్ చేయడానికి, మూమెంట్ ని రెసిస్ట్ చేయడానికి ఎవరు వస్తారు, విస్కాసిటీ వస్తారు. సో విస్కాసిటీ వచ్చింది అంటే ఆబ్వియస్ గా నో రెస్ట్ కండిషన్ అంటే పాస్కల్స్ లా వ్యాలిడ్ కాదు, రైట్? సో ఎక్కడైతే ప్రెషర్ అనేది అంటే ఆ కంప్రెసివ్ ప్రెషర్ అనేది ఈక్వల్ గా ఉండదో అక్కడ షియర్ స్ట్రెసెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆప్షన్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, with reference to containers of different shapes having the same base area and filled with the same liquid for equal depths, the apparent contradiction in the hydrostatic force on the base of a liquid container and the weight of the liquid in the container is known as. Okay, so ఏం చెప్తున్నాడంటే different shapes but base should be having same area. ఓకే, సేమ్ ఏరియా ఉన్న బేస్ తీసుకోండి. ఓకే, ఇలాంటి రెండు షేపులు కూడా సేమ్ హైట్ ఆఫ్ లిక్విడ్ ని ఇట్లా కలిగి ఉన్నాయి. సేమ్ హైట్ ఆఫ్ లిక్విడ్ సేమ్ లిక్విడ్ కలిగి ఉన్నాయి. సో ఇలా కలిగి ఉన్నప్పుడు ఈ బాటమ్ పైన
ఈ బాటమ్ పైన ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. సో ఈ లాని మనం ఏమంటాము అంటే హైడ్రోస్టాటిక్ పారాడాక్స్ అంటాం. ఓకే, ఇందులో ఉండే వెయిట్స్ డిఫరెంట్ కావచ్చు. ఓకే, ఇందులో ఉండే వెయిట్స్ డిఫరెంట్ కావచ్చు. వెయిట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ వెయిట్ ఆఫ్ బి కావచ్చు, బట్ ప్రెషర్ మాత్రం ఈక్వల్. సో ఈ టైప్ ఆఫ్ లాని ఏమంటాం మనము హైడ్రోస్టాటిక్ పారాడాక్స్ అంటాము. సో వెయిట్స్ డిఫరెంట్ అయినా ప్రెషర్ ఎగ్జర్షన్ మాత్రం సేమ్. కావాలంటే చూడండి, ఇక్కడ ఒక అప్లికేషన్ చెప్తాను, హైడ్రోలిక్ జాక్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రెషర్ ఆన్ దిస్ బాటమ్, ప్రెషర్ ఆన్ దిస్ బాటమ్, బోత్ ఆర్ సేమ్. ఎందుకు అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు గామా హెచ్. హైట్ ఈక్వల్ గా ఉండి అండ్ గామా ఈక్వల్ గా ఉంటే సరిపోతుంది. సేమ్ లిక్విడ్ సేమ్ హైట్ అయింది అనుకోండి, ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఆ ప్రెషర్స్ అనేవి ఈక్వల్ క్వాంటిటీస్ లో ఉంటాయి. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ అవర్ హైడ్రోస్టాటిక్ పారాడాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ గివ్ సమ్ లైక్. ఓకే, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. సో మీ ఒపీనియన్ ఏంటి మన వీడియో క్లాసెస్ పైన అన్నది కూడా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కానీ, షేర్స్ కానీ, సబ్స్క్రైబ్స్ కానీ ఛానల్స్ని ఇంకా ఛానల్కి రీచ్ పెంచుతుంది. సో ఛానల్ రీచ్ పెరిగే కొద్దీ మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా చేయడానికి, మోటివేటింగ్గా. సో ప్లీజ్ డూ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.